Hello guys, ఎలా ఉన్నారు అందరూ? This was my very first sit down video. I'm so excited to share my 2025 recap with you all. 2025 జనవరిలో ఐ టుక్ అ వెరీ బిగ్ స్టెప్. నేను చేస్తున్న జాబ్ నుంచి రిజైన్ చేసి దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ కెరియర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి Jan 7th I resigned from my previous company and was kept on searching for many domains, many kinds of jobs and many interviews. After I got one job and I got settled, and then came the biggest change and biggest part of my life was my marriage. Obviously proposal ఫిబ్రవరిలో అలా వచ్చింది, and then everything got fixed in February. మార్చ్కి ఎంగేజ్మెంట్ అయింది, and then within 20 days పెళ్ళన్నారు. And here comes the shopping part. My biggest companions were my mom and dad. ఎందుకంటున్నానంటే లిటరలీ నా పెళ్లి శారీస్ అన్ని వాళ్ళిద్దరే షాప్ చేసి పెట్టారు నా కోసం. అండ్ దెన్ నేను పెళ్ళికి 1 వీక్ ముందు వెళ్ళాను బికాజ్ ఐ వాంట్ టు సేవ్ మై లీవ్స్. కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను కదా, లిటరలీ నా ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే నేను కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను. ఎక్కువ లీవ్స్ కూడా ఇవ్వరు, ప్రొహిబిషన్ పీరియడ్లో ఉంటాం కాబట్టి. అండ్ ఐ సేవ్డ్ ఆల్ మై లీవ్స్. పెళ్ళి తర్వాత వీక్ పెట్టుకుంటే ఒక అటు ఇటు తిరగడంలో హెల్ప్ అవుతాయి అత్తగారింటికి మా ఇంటికి అని చెప్పేసి పెళ్ళి తర్వాత తీసుకున్నాను అనమాట. నా పెళ్ళి సాటర్డే, థర్స్డే ఫ్రైడే నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. అండ్ లిటరలీ థర్స్డే మార్నింగ్ కూడా నేను వర్క్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లాగౌట్ చేసి అప్పుడు నైసే పీట్ల మీద కూర్చున్నాను అనమాట. నేను నా ఫేస్ చాలా ప్లఫీగా ఉంటుంది మొత్తం. అండ్ సమ్హౌ ఐ మేనేజ్ టు కవర్ ఇట్ విత్ మేకప్. అండ్ హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ డెవస్టేషన్ మూమెంట్ నా పెళ్ళిలో. ఏంటంటే నా టైలర్ 2 days ముందు హ్యాండ్ ఇచ్చింది. నా పెళ్ళి సాటర్డే అని చెప్పాను కదా, వెడ్నెస్డే ఈవినింగ్కి బ్లౌజెస్ కుట్టకుండా నాకు జస్ట్ మగ్గం వర్క్ చేసేసిన క్లాత్ పీసెస్ ఇచ్చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి. అండ్ ఐ వాజ్ లైక్ ఫ్రస్ట్రేటెడ్ ఆబ్వియస్లీ లైక్ ది అదర్ బ్రైడ్స్. నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఎట్లా ఇస్తారు వీళ్ళు, ఎలా చేస్తారు అని చెప్పేసి. మార్చ్ 29th మా పేరెంట్స్ షాపింగ్ ఫినిష్ చేసుకొని మార్చ్ 30కి ఆమెకి బ్లౌజెస్ ఇస్తే ఏప్రిల్ 12th నా పెళ్ళి అయితే ఏప్రిల్ 10th వరకు ఆమె ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదు. లిటరల్లీ మగ్గం వర్క్ చేసేసి క్లాత్ పీసెస్ అన్నీ అక్కడ పెట్టుకొని కూర్చుందనమాట. నేను మండే వెళ్ళాను విజయవాడకి. మండే వెళ్ళి ట్యూస్డే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా వచ్చాయో చూద్దామని వెళ్తే, నీకు అయిపోతుందమ్మా నేను రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను అని చెప్పేసి. షీ వాజ్ లైక్ వెన్స్డే ఈవినింగ్ నేను వెళ్ళి అడిగేటప్పటికి యూ స్టార్టెడ్ ఫైటింగ్ ఆన్ మీ అని చెప్పి ప్లేట్ తిప్పేసింది. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఐ కాల్డ్ ఆల్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ని, వాళ్ళ కాంటాక్ట్స్ని, నాకు తెలిసిన టైలర్స్ని, మా మమ్మీకి తెలిసిన టైలర్స్ని, చాలా మందిని సర్చ్ చేసిన తర్వాత ఐ గాట్ వన్ ఉమెన్ హూ ఇస్ అ సేవియర్ ఫర్ మీ ఇన్ దాట్ లాస్ట్ మూమెంట్. షీ హెల్ప్డ్ మీ అ లాట్.